నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వందే మాతరంపై నేడు ప్రత్యేక చర్చ, కేంద్ర ప్రభుత్వం ప్రకటన. సమ్మిట్ లక్ష్యం నెరవేరాలి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆలయంలో ఈవో చోరీ, సీఎం చంద్రబాబు ఆగ్రహం. నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల సభ్యులు మాట్లాడతారు. ప్రత్యేక చర్చకు సభలో 10 గంటల సమయం కేటాయించారు. అవసరమైతే మరికొంత సమయం కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వందే మాతరం గీతం గురించి ఎక్కువ మంది తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బెంగాలీ కవి బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాది పాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కాలేకపోతున్నట్లు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే సదస్సు విజయవంతం కావాలని కోరుతూ వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్కు ఖర్గే ఆదివారం లేఖ రాశారు. సమ్మిట్ విజయవంతం కావాలని లేఖలో ఆకాంక్షించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ పెట్టుబడిదారులు గమ్యంగా ఇన్నోవేషన్ హబ్గా అవతరించాలని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో జరిగే చర్చలు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని, తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశాభివృద్ధి ప్రయాణంలో సమ్మిట్ ఫలవంతమైన తోడ్పాటు అందించాలని సీఎం రేవంత్కు రాసిన లేఖలో ఖర్గే ఆకాంక్షించారు. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో చోరీకి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తప్పుడు పనులకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పనివని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఆలయ ఈవో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మురళీకృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తుంది. ఈ క్రమంలో ఆలయాల సంబంధిత విషయాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆలయ సంబంధిత విషయాల్లో హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక విశాఖలో త్వరలోనే మోడర్న్ సైక్లింగ్ ట్రాక్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరాన్ని పర్యావరణ రహితంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేసింది. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టింది. ఇక గ్లోబల్ సమ్మిట్లో వివిధ అంశాలపై చర్చల అనంతరం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరీ నిర్వహించనున్నారు. ఓ నయవంచక నిత్య పెళ్లికొడుకు భాగోత్వం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త లేని వితంతు పింఛన్ తీసుకునే యువతులే లక్ష్యంగా వలవేసి పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేసే మన్మథరాజా నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామం కృష్ణానగర్కు చెందిన బుక్కే సాయి కుమార్ నాయక్ సుండిపెంట గ్రామంలోని సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్గా సుండిపెంట గ్రామంలోని సచివాలయం 1లో విధులు నిర్వర్తిస్తూ సాయి కుమార్ నాయక్ చేతిలో మోసపోయిన మహిళ బండారి బ్రహ్మరాంబిక అతని గుట్టురట్టు చేస్తుంది. బాధిత మహిళ వివరాల మేరకు మే 15, 2022 సంవత్సరంలో గుంటూరు జిల్లా వినుగొండలో ఇరువురికి పెళ్లైందని, సుండిపెంట గ్రామంలో బాధితురాలి ఇంట్లోనే ఇరువురు కలిసి సహజీవనం సాగించారని, 2024 సంవత్సరం నుండి సచివాలయంలో ఉద్యోగిగా తమతో పాటు విధులు నిర్వర్తిస్తున్న మరో యువతితో కాపురాలు పెట్టాడని, తమ దగ్గర సాయి కుమార్ నాయక్ అవసర నిమిత్తం సుమారు 4 లక్షల నగదు, బంగారం, ఉంగరం తీసుకున్నాడని వాపోయారు. ఆ తర్వాత నిఘా పెడితే తమ సమీప కాలంలోనే మరో అమ్మాయితో కాపురం పెట్టాడని తేలిందని అని చెప్పారు. ఇక నైట్ డ్యూటీ, డే డ్యూటీ మీటింగ్ పేరుతో మరో మహిళ ఇంట్లో కాపురం చేసేవాడని, ఈ విషయంపై అతన్ని నిలదీయగా అప్పటి నుంచి తరచుగా బ్రహ్మరాంబికపై దాడి చేయడం,
2025 అక్టోబర్ నెలలో దవడ ఎముక పగిలేలా కొట్టడంతో మహిళ భయభ్రాంతులకు గురై వారి బంధువుల ఊరికి వెళ్లిపోయింది. ఇక బ్రహ్మరాంబిక ఇల్లు రాయించుకొని ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నారని సాయికుమార్ నాయక్ మరో మహిళ నుండి నాకు ప్రాణహాని ఉందని, నంద్యాల జిల్లా అధికారులకు ప్రజా స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి మహిళకు న్యాయం చేయాలని సాయికుమార్ నాయక్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని విధుల్లో నుంచి తొలగించాలని అన్నారు. వాడుకొని ఇవాళ నా నుండి ఏం రావు అన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు కూడా అమ్మి నాకు ఒక 20 లక్షలు ఇవ్వు అని అడిగాడు. నేను దానికి ఒప్పుకోలేదు. అందుకని నన్ను ఘోరంగా కొట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా వదలలేదు. అనాథం ఉండవి, నువ్వు నన్ను ఏం చేయగలవు? మొగుడు చచ్చిన ఉండవి, నువ్వేం చేయగలవు? కేసులు పెడతా నేను స్టేషన్లో చుట్టూ తిరిగితే సిఐకి ఎస్ఐకి ఒక బిర్యానీ ఇస్తే అయిపోతుంది, ఇంకా నీ వల్ల ఏమీ కాదన్నట్టు మాట్లాడాడు. సరే అని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు. వాళ్ళ దగ్గరకు వెళ్ళినా నువ్వు ఎందుకు వెళ్తున్నావు నా పరువు తీయడానికా అని చెప్పి ఇంకా కొట్టాడు. ఈరోజు దవడ ఎముక కూడా చిట్లిపోయేటట్టు కొట్టాడు. ఆపరేషన్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు దీనమైన స్థితిలో ఉన్నా నేను. నాకు న్యాయం కావాలి. దవడ ఎముక విరిగిపోయి 10 రోజుల నుండి నేను తిండి నీళ్లు తినలేక తాగలేకపోతున్నా. అంత దీనమైన స్థితిలో ఉన్నా హాస్పిటల్లో. అయినా నన్ను వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. నాకు మీరే న్యాయం చేయాలి. నా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నా, విడో పెన్షన్ తీసుకుంటూ. జీవితం మీద విరక్తితో మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. సాయికుమార్ నాయక్ అయిన అతను 2021లో పరిచయం అయ్యాడు. హెల్త్ కార్డు కోసం వెళ్తే ప్రేమ పెళ్ళి అనుకుంటూ వెంటపడ్డాడు. వద్దని చెప్పి ఎంతో బతిమలాడాను. అయినా కూడా వినకుండా నా కోసం ఊరొదిలేసి కూడా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నుండి ఇంటికి వచ్చి మా ఇంట్లోనే కాపురం ఉన్నాం 2-3 ఏళ్ళు. తర్వాత ఆఫీస్లో వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పి తెలిసింది. ఎందుకు ఏంటని నిలదీస్తే కొట్టడము, అదే టైంలో ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించడము ఏంటని. కర్నూలు పట్టణంలో ఘనంగా అన్ని క్రైస్తవ సంఘాలు ఏకతాటిపై వచ్చి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని, క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని అన్నారు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శాంతి సందేశాన్ని ఇవ్వడం కోసం మానవులుగా ఎలా జీవించాలని, ఈ శాంతి సందేశాన్ని నలుగురికి చాటి చెప్పడం కోసం శాంతి సమావేశమై ఉన్నామని అన్నారు. ఆ దేవుని దీవెనల పట్టణ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థన చేశామని వారు తెలియజేశారు. ఘనంగా అన్ని క్రైస్తవ సంఘాలు ఒక చోటకు వచ్చి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని, క్రిస్మస్ పండుగను ఘనంగా ఐక్యంగా కొనియాడటం జరిగింది. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది శాంతి సందేశాన్ని ఇవ్వటం కోసం, మానవులుగా ఎలా జీవించాలని నేర్పించాలి. ఈ శాంతి సందేశాన్ని, సామరస్యంగా జీవించాలన్న సందేశాన్ని నలుగురికి చాటి చెప్పడం కోసం మేమందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఆ దేవుని యొక్క దీవెనలు మన పట్టణంపై, ప్రజలందరిపై సమృద్ధిగా ఉండాలి అని ప్రార్థన చేశాం. శాంతియుతంగా, సామరస్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో జీవించాలని మేమందరినీ ఆకాంక్షిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అందరితోనూ కలుసుకొని మా ప్రియులు దైవజనులు ఆర్షన్ బిషప్ తండ్రి గారు, సిఎస్ఐ బిషప్ తండ్రి గారు, మా ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఆరాడి సత్యవరాజు గారు, రెవరెండ్ డాక్టర్ బోనాల శశికుమార్ గారు, పాస్టల్ అసోసియేషన్ అందరం కలుసుకొని కోల్స్ కాలేజ్ గ్రౌండ్స్లో సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనముగా జరిపించుకొని ఉన్నాం. వీటిని రీతిగా ప్రారంభించుటలో ఆర్షన్ బిషప్ తండ్రి గారి యొక్క కృషిని బట్టి దేవుని స్తుతిస్తూ డాక్టర్ సజీవరాజు గారు మీరందరూ కలిసి ఇంకా రాబో కాలంలో దేవుని కొరకు, మేము ఆత్మరక్షణ కొరకును క్రైస్తవ ఐక్యతను చాటుట కొరకు ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ సహకరించిన వారందరికీ ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలను కూటమి ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుంటామని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వై నాగేశ్వరరావు తెలిపారు.
కర్నూలు పట్టణంలోని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాపారావు, ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి జోహర్లాల్ హంస, జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంకోబా, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఖాదర్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లా 2017 సంవత్సరం నుండి ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంక్షేమం గురించి, వారి సమస్యలపై ప్రభుత్వ అధికారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించే దిశలో వై నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని, కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుల నిర్ణయం మేరకు ముచ్చటగా మూడోసారి ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, మరోసారి ఏకగ్రీవంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఎన్నికైన కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుకి రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు డిక్లరేషన్ ఫారం అందజేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి జోహర్లాల్ హంస, జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్లు వై నాగేశ్వరరావుకి సన్మానం చేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ 2017 సంవత్సరం నుండి కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కొనసాగడం జరిగిందని, మరోసారి నాపై ప్రభుత్వ వాహన డ్రైవర్లు నమ్మకంతో మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందాన్ని కలిగించిందని, ఎల్లవేళలా డ్రైవర్స్కు రుణపడి ఉంటామని తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ డ్రైవర్ల సంక్షేమం కోసం భవనాన్ని కట్టివ్వడం జరిగిందని తెలిపారు. మనకు చేసే సాయము శ్వాస ఉన్నంత వరకు మనము అండదండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. నాపై పెట్టి నమ్మకం పెట్టి మూడోసారి ఎన్నుకున్నందుకు నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, ఆదోని, ఆత్మకూరు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన డ్రైవర్ సోదరులు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు గారు కూడా ఈరోజు ఈ ప్రక్రియ జరిపించినందుకు కర్నూలు జిల్లా పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఏపీఎన్జోస్ జిల్లా పక్షాన మన జవహర్ సార్ జిల్లా సెక్రటరీ వాళ్ళ టీం రావడం జరిగింది. అదేవిధంగా హంస జిల్లా అధ్యక్షుడు రఘుబాబు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మన ఏపీఎన్జోస్ నాయకుడు జేఎస్ చైర్మన్ విద్యాసాగర్ గారికి ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు నేను మన సంఘం తరఫున మన జేఎస్ చైర్మన్ విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్, మేము ఎప్పుడు కూడా మీరు ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా మేము ఏపీఎన్జోస్ పక్షాన మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము సాగర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా సమస్యలు ఏమున్నా కూడా మేము సాగర్ సార్ దృష్టికి తీసుకుపోతాము, జిల్లా నాయకత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోతాము. మా సమస్యలు కూడా సార్ అద్దె వాహనాలు రద్దు చేయాలి, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి, డ్రైవర్ పోస్ట్ ఫిలప్ చేయాలని చెప్పేసి కొన్ని ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్ మా బాధలు మా కష్టాలు చూడండి, మేము పని చేస్తామని అడుగుతున్నాము. ప్రభుత్వానికి కొత్త వాహనాలు కొనుగోలు చేయండి హైర్ వెహికల్ ద్వారా. గుప్త నిధుల కోసం కర్ణాటక వ్యక్తులు కర్నూలు జిల్లాలో సంచరిస్తున్నారు. స్కానర్లు, ఆధునిక పరిసరాలతో గుప్త నిధుల కోసం కర్ణాటక వాసులు తనిఖీలు చేస్తున్నారు. కోసగి మండలంలోని అగసనూరు సమీపంలో తిప్పన్నతాత మఠం వద్ద మల్లికార్జున స్వామి దేవాలయం ముందు గుప్త నిధుల కోసం వేట కొనసాగింది. ఆదివారం కర్ణాటకకు చెందిన 4 వ్యక్తులు మెటల్ డిటెక్టర్లు, స్కానర్లతో గుప్త నిధులు పరిశీలిస్తుండగా గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి వారిని చూసి సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు. గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో వేటగాళ్లు తమ వెంటనే తెచ్చిన స్కానర్లు, మెటల్ డిటెక్టర్లను తీసుకుని కారులో పరారయ్యారు. గతంలో కూడా కర్ణాటక వాసులు తుంగభద్ర నదీ సమీపంలో పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తనిఖీలు చేపట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వేటగాళ్లు కర్ణాటకలోని రాజోలి, జూగూరుకు చెందిన వారే ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక వాసులు గుప్త నిధుల కోసం గ్రామానికి రావడంతో అగసనూరు వాసులు ఆగ్రహించారు. ఇదే విషయంపై ఎస్ఐ రమేష్ రెడ్డిని వివరణ కోరగా విచారణ చేస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని, గుప్త నిధుల కోసం పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని వారు తెలియజేశారు. అమ్మాయిలు క్రీడల్లో రాణించడం వల్ల ఆత్మస్థైర్యంగా ఎదుర్కొనే శక్తి అమ్మాయిలకు కలుగుతుందని ఉషు అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బిజినేపల్లి సందీప్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో ఈ నెల 8, 9 తేదీల్లో రాజమండ్రిలో జరగబోయే ఇండియా ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు కర్నూలు జిల్లా నుంచి 80 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరగబోయే ఖేలో ఇండియా ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు మన కర్నూలు జిల్లా నుంచి 80 మంది
విద్యార్థినీలు పాల్గొంటున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో షాన్షో, నాంక్వాన్, చాంక్వాన్, టైచికాన్, జెన్షు, టైచికాన్ ఈవెంట్లలో మన క్రీడామణులు అంటే ఓన్లీ అమ్మాయిలే ఖేలో ఇండియాలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉసు సంఘం అధ్యక్షులు బిజినపల్లి సందీప్ సార్ గారు వచ్చేసి క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కోచ్లు కోసం ఇలా ముందరికి రావడం చాలా సంతోషం. ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఓన్ గా ఇలా నేర్చుకొని ఫర్దర్ గా ఏమీ జరగకూడదని ఆశిస్తాము. ఏదైనా జరిగితే కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవడం చాలా సంతోషం. అదే విధంగా టీజీబీ ఉషు స్పోర్ట్స్ చాలా ఏళ్ల నుంచి సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ అసోసియేషన్ కి. కానీ కర్నూలు స్పోర్ట్స్ అంటేనే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలకి ముందుండి వాళ్ళ లీడర్షిప్ లో మేము కూడా ఉంటూ మేము కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి అని చెప్పేసి మేము కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాలిటిక్స్ కాదు, బట్ టీజీ భరత్ గారు మినిస్టర్ గా ఉండి ఎన్ని ఫ్యాక్టరీస్, ఎన్ని కంపెనీస్ తీసుకొస్తున్నారు. కర్నూలు చాలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చదివే వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకా ఉప్పర కులం పేరును సగర కులం పేరుగా ప్రతిపాదించాలని కూటమి ప్రభుత్వాన్ని నూతనంగా ఎన్నుకోబడిన ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని బీసీ భవనంలో ఉప్పర నగర కుల సంఘం నాయకుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇక కర్నూలు జిల్లా నుండి ఉప్పర కుల సంఘం నాయకులు సమావేశంలో నూతనంగా ఉప్పర కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, నగర అధ్యక్షులుగా రాజేష్ ఇక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘం అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర వారు మాట్లాడుతూ జిల్లాలో ఉప్పర కులానికి సంబంధించిన కుల బాంధవులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సమస్యగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉప్పర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తెలుపుతూ స్థానికంగా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఉప్పర కులస్తులు ఐకమత్యంతో కుల సంఘాన్ని అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు. అలాగే సగర బాంధవులకి ఒక విన్నపం, ఇక నుండి జిల్లాలోనైతేనేమి, గ్రామాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కులాభివృద్ధికి తోడ్పడతామని, అలాగే మరిన్ని మన కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మా కుల బాంధవులు ఎక్కువ శాతం ఏ గ్రామంలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఈ 2 ఏళ్ల అవకాశంలో ప్రతి నియోజకవర్గంలో విగ్రహాన్ని నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేసి ఈ పనిని 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామని మీ సగర బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఉండే సగర్లందరికీ మా యొక్క విన్నపం, మీరు మాకు సహకరిస్తే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాం. అలాగే రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని విధాలా మీ వెనక ఉంటామని మరీ తెలియజేసుకుంటున్నాం. అలాగే సగర సోదరులకి, నా ఉప్పర బాంధవులకు ఒక ముఖ్య గమనిక, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ఒక్క సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సేవలు చేయడానికి మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటాము. అలాగే మా కులాన్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గంలో అయితే మా కులానికి రాజకీయంగా కొన్ని పదవులు విషయంలో ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి. సగర్లు అందరూ ఐక్యతంగా పోరాడినారు, దాని వాళ్ళ క్షమాపణలు తెలియజేసినారు. మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు, రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారికి వరకు పోయి ఉప్పర్ అనేది తీసి సగర అనే పేరుని పెడతాము, సగర్ అనేది రావాలా, ఉప్పర్ అనేది తీసి సగర పెడుతున్నాము. దీనికి అందరూ మన సగర కులస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీనికి ముందు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సగర్లందరూ దీనికి
ఈ ఉప్పర్ అనేది పోయి సగర్ అనేది పెట్టుకునే బాగుంటుందని. ఎందుకంటే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా సగరే ఉంది. ఉప్పర్ అనేది మన ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఒకటే ఉంది కనుక ఏపీ రాష్ట్రంలో ఉప్పర్ అనేది తీసి సగరాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఈ భవనానికి సహకరించిన నాగేశ్వరరావు గారికి, మినిస్టర్ భరత్ గారికి, మళ్ళీ మా కులాసులకి భవనము నూతన భవనానికి కూడా సహకరిస్తానన్నాడు టీజీ భరత్ గారికి. ఆయన కూడా మా నూతన వర్గం తరపు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో సగర కులాసులకి ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తాము. అలాగే భగీరథ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము. దానికి నాయకుల దగ్గర పోరాడి ఎంతవరకు వీలైతే 2 ఏళ్ళలోన ప్రతి నియోజకవర్గంలోన భగీరథ విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను. రాబోయే నెక్స్ట్ భగీరథ జయంతికి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందిన కుల సంఘాలను ఎస్టీ జాబితాలోకి చేరిస్తే లంబాడి, కోయ కుల సంఘాలు పూర్తిగా నష్టపోతారని బోర్ బంజారా జేఏసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ తెలిపారు. కర్నూలు పట్టణంలో ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో గోరు బంజారా జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని గోరు బంజారా రాష్ట్ర నాయకులు కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఇక ఎస్టీలోకి ఇతర కులాలను చేరిస్తే అడ్డుకుంటామని వారు తెలియజేశారు. లంబాడి, సుగాలి, గోర్, బంజారా అనే కులాలకు సంబంధించిన వాళ్ళవే 60-70 వేల ఓట్లు వేసినాం. మరి చెంచులు ఉన్నారు, వాళ్ళవి 40 గూడాలు ఉన్నాయి. సుగాలీలు ఉన్నారు, 50-60 తాండాలు ఉన్నాయి. ఎరుకలలు ఉన్నారు, వాళ్ళవి కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా ఓటేసి గెలిపిస్తే కూడా ఆమె అగ్రకులాలతో పోటీ పడుతున్నటువంటి అభివృద్ధిలో ముందున్నటువంటి కులం ఏదైతే ఉంది వాళ్ళు ఇంకా ఆడుకోదింటున్నారంట, వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందంట, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేదంట. ఇంత దుర్భరమైన బతుకుతున్నారు అధ్యక్ష అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అని మాకు ఆవేదన కలిగి మేము ఈరోజు ఇక్కడ అందరం సమావేశం పెట్టుకోవడం జరిగింది. మేము ఎవరి ఆస్తులు మాకొద్దు, ఎవరి అంతస్తులు మాకొద్దు, ఎవరి ఉద్యోగాలు మాకొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచి ఈ వెనుకబడిన గిరిజన జాతులకు ఏమేం చెందాలనో అవి రాసిపోయినాడు. అవి భద్రంగా ఉంచితే చాలని చెప్పి పాలకులకు చెప్తున్నాం, రాజకీయ నాయకులకు చెప్తున్నాం, పార్టీలకు చెప్తున్నాం. మీరు ఇలాంటివి అభివృద్ధి వైపు తీసుకోపోకుండా మాకు పొద్దు మోకులు వాళ్ళని తీసుకొచ్చి గిరిజనులు చేరుస్తాం, వీళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులను కించపరిచేలా మాట్లాడారని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ బీసీ కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని వాడు వీడు అని సంబోధించడం, మాజీ ముఖ్యమంత్రి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలు రాష్ట్రానికి పార్టీలకు బలమైన వారని, అలాంటి వారిని అనడం సబబు కాదని వారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జ్యోతి యాదవ్, మండలం బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మురళీ యాదవ్, ఆవల గోపి యాదవ్, యాదవ్ సాధికార మహిళా అధ్యక్షురాలు గాయత్రి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లోకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడని చాలా అవహేళనగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి తగదని మేము యాదవుల తరపున, బీసీల తరపున ఆయన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీలే ఈ దేశానికైనా రాష్ట్రానికి ఎన్నుముక. అలాంటి బీసీలని కించపరిచి మాట్లాడడం మేము చాలా బాధాకరంగా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తారు కూడా మా బీసీలు కానీ యాదవులు కానీ. ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ఉన్నతమైన పదవులు ఉన్నవారికి యాదవులకి ఈ రాష్ట్ర సిఎస్ యాదవే, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యాదవే. అలాంటిది ఆయన జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ యాదవులకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించి ఆయన జీర్ణించుకోలేక యాదవుల్ని ఇలా కించపరిచి మాట్లాడడం మాకు యాదవుల తరఫున చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఖచ్చితంగా మా యాదవులకి, బీసీలకి క్షమాపణ చెప్పాలనేసి మా బీసీల తరఫున, యాదవుల తరఫున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వందే మాతరంపై నేడు ప్రత్యేక చర్చ, కేంద్ర ప్రభుత్వం ప్రకటన. సమ్మిట్ లక్ష్యం నెరవేరాలి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆలయంలో ఈవో చోరీ, సీఎం చంద్రబాబు ఆగ్రహం. నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం.
ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ 1TV న్యూస్.